భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూసినట్లయితే భాషా పండితులకు కూడా ఆంగ్ల పరీక్ష పెట్టడంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు. మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా టీజీటీ పోస్టుల భర్తీలో భాషా పండితులకు ఆంగ్ల ప్రావీణ్య అనగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని ప్రకటించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన డిఎస్సిలో టీజీటీ భాషా పండితులకు ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష నిర్వహించలేదు. 552 టీజీటీ పోస్టుల భర్తీ కోసం ఇటీవల ప్రకటన జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ అన్ని పోస్టులకు అర్హత పరీక్షగా ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధనపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగు, హిందీ భాషా ఉపాధ్యాయులకు ఆంగ్లంతో ఏం పని ఉంటుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా ఎంపికైన భాషా పండితులు ఆయా భాషలను మాత్రమే బోధిస్తారని, దీన్ని పట్టించుకోకుండా సాంఘిక సంక్షేమ శాఖ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శిస్తున్నారు. మరి మొన్న పెట్టినటువంటి డిఎస్సిలో కూడా టీజీటీ పీజీటీలకు అంటే భాషకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష అనేది పెట్టలేదు. కానీ ఈ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రం టీజీటీలకు భాషకు సంబంధించిన టీజీటీలకు కూడా ఆంగ్ల భాష పరీక్ష అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతాం అని చెప్పడంతో అభ్యర్థులు మండిపడుతూ ఉన్నారు. మరి పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి కానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఇవి 1900 ANM పోస్టులకు 37,197 దరఖాస్తులు. విజయనగరంలో ఒక్క పోస్టుకు 86 మంది పోటీ. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన ANM ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ నియామక నోటిఫికేషన్ కు వచ్చిన దరఖాస్తులు చూసి అభ్యర్థులే కాదు అధికారులు కూడా నువ్వేరపోతున్నారు. పోస్టు తక్కువగా ఉండడం, పోటీ తీవ్రంగా ఉండడంతో దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,000కు పైగా ANM ఖాళీలున్నా కేవలం 1900 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు 37,197 దరఖాస్తులు వచ్చాయంటే ఒక్కో పోస్టుకు సుమారు 20 మంది పైన పోటీ పడుతున్నారు. వీరిలోనూ కొత్తగా కోర్సులు చేసి వచ్చిన వారికి పోస్టులు వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులు చూస్తే కొన్ని జిల్లాల్లో పోటీ మరీ దారుణంగా ఉంది. విజయనగరం జిల్లాలో 29 పోస్టులు మాత్రమే ఉండగా 2,498 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 86 మంది పోటీ పడుతున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 52 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 1,966 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. ఇలా పలు జిల్లాల్లో పోస్టులు నామమాత్రంగా ఉండగా దరఖాస్తులు వేలల్లో వచ్చాయి. పోస్టుల నియామక పూర్తిగా కలెక్టర్లకే అప్పగిస్తున్నామన్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొంతమంది రాజకీయ నేతలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. మరి జిల్లాల వారీగా పోస్టులు దరఖాస్తులు చూస్తే శ్రీకాకుళంలో 52 పోస్టులకు 1900 దరఖాస్తులు, విజయనగరంలో 29 పోస్టులకు 2,400 దరఖాస్తులు, విశాఖపట్నంలో 150కి 2,900 దరఖాస్తులు, తూర్పుగోదావరిలో 227 పోస్టులకు 4,346 దరఖాస్తులు, పశ్చిమ గోదావరిలో 193 పోస్టులకు 3,149 దరఖాస్తులు, కృష్ణాలో 168 పోస్టులకు 3,596 దరఖాస్తులు, గుంటూరులో 242 పోస్టులకు 3,561 దరఖాస్తులు, ప్రకాశంలో 99 పోస్టులకు 2,502 దరఖాస్తులు, నెల్లూరులో 176 పోస్టులకు 2,080 దరఖాస్తులు వచ్చాయి. చిత్తూరులో 182 పోస్టులకు 3,380 దరఖాస్తులు వచ్చాయి. ఇక వైఎస్ఆర్ కడపలో 97 పోస్టులకు 2,021 దరఖాస్తులు వచ్చాయి. ఇక అనంతపురం జిల్లాలో 140 పోస్టులకు 2,771 దరఖాస్తులు, కర్నూలు జిల్లాలో 145 పోస్టులకు 2,427 దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. మరి ఈ పోస్టుల వివరాలు, దరఖాస్తుల వివరాలను చూస్తే పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి కానీ పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది అనే విషయం మనకు స్పష్టమవుతోంది. మరి సహాయ ఆచార్యుల మౌఖిక పరీక్షలకు త్వరలో షెడ్యూల్. ఆల్రెడీ మనకు తెలిసిందే సహాయ ఆచార్యులకు సంబంధించి పరీక్షలు అనేవి ఎప్పుడో జరిగాయి. వాటికి సంబంధించిన మార్క్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. కానీ మౌఖిక పరీక్షల దగ్గరకు వచ్చేసరికి చాలా రోజుల నుంచి అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు కూడా త్వరలో షెడ్యూల్ అని అన్నారు. మరి ఎంతవరకు మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారో అనే విషయం అయితే మనకు తెలియదు. ఇక్కడ మనం దానికి సంబంధించిన వివరాలని చూడవచ్చు. సహాయ ఆచార్య పోస్టుల మౌఖిక పరీక్షలు నిర్వహించేందుకు త్వరలో షెడ్యూల్ను విడుదల చేయాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు.
విజయవాడలో మంగళవారం ఉప కులపతుల సమావేశం నిర్వహించారు. దీనికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధన అమల్లో ఉన్న జిల్లాల్లో మౌఖిక పరీక్షల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. కోడ్ అమల్లో లేని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని వర్సిటీల్లో మౌఖిక పరీక్షలకు షెడ్యూల్ను రూపొందించనున్నారు. కొన్ని వర్సిటీలలో కలిపి 1109 సహాయ ఆచార్యుల పోస్టులకు గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసి ఏపీపీఎస్సీ ద్వారా వడపోత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడంలో కొన్ని నెలలుగా ఉన్నత విద్యా శాఖ జాప్యం చేస్తోంది. వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకుల సమస్య పరిష్కారమయ్యాక మౌఖిక పరీక్షలు చేపట్టనున్నట్లు ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఒప్పంద అధ్యాపకుల సమస్య పరిష్కారానికి నేపథ్యంలో మౌఖిక పరీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మంత్రి గంటాను కలిసిన అభ్యర్థులు. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి వెంటనే మౌఖిక పరీక్షలు నిర్వహించాలని సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్ష అర్హత అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారంతా మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. అనంతరం అభ్యర్థులు రూపొందించిన సంఘం వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. త్వరలోనే మౌఖిక పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి గంటా హామీ ఇచ్చారు. మరి ఇదే విషయాన్ని మనం మరొక న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు. 2 రోజుల్లో షెడ్యూల్ విడుదల, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలకు కసరత్తు, కోడ్ ఉన్న జిల్లాల్లో జీఏడీ ద్వారా క్లారిఫికేషన్, మిగిలిన జిల్లాల్లో విడుదలకు లైన్ క్లియర్ అనే వివరాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఈ వివరాలు మీకు కావాలంటే మీరు కూడా మరి చదువుకోవచ్చు ఈ వివరాలను. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. భాషా పండితులకు ఆంగ్ల పరీక్ష పెట్టడంపై అభ్యర్థుల ఆందోళన, పోస్టులు తక్కువ పోటీ ఎక్కువ, ఏఎన్ఎం పోస్టుల విషయంలో సహాయాచారుల మౌఖిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రాబోతుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి వివరాలు. ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.